దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు పరిపూర్ణుడై ఉన్నాడు. దేవాది దేవుడు మాత్రమే పరిపూర్ణుడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో సుస్పష్టంగా ఆయన రాస్తున్న మాట లేఖనములో మనం ధ్యానం చేసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఇక్కడ మనం చదువుకున్న మాటలో మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనము కూడా పరిపూర్ణత గలవారముగా ఉండాలని ఆ దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కావాల్సింది ఆస్తి అంతస్తులు మేడమెద్దులు కాదు, పరిపూర్ణత కలిగిన వారుగా ఉండాలి. ఏ విషయంలో పరిపూర్ణత కలిగిన వారముగా ఉండాలంటే, ఆత్మలో పరిపూర్ణత కలిగిన వారముగా ఉండాలి, దేవుని ఆరాధించే విషయంలో పరిపూర్ణత కలిగిన వారముగా ఉండాలి, దేవుని నమ్మే విషయంలో పరిపూర్ణత కలిగిన వారముగా ఉండాలి. ప్రతి విషయములో కూడా పరిపూర్ణత కలిగిన వారముగా మనం ఉండాలి. ఎందుకు పరిపూర్ణత కలిగిన వారముగా మనం ఉండాలంటే, ఇక్కడ మనకు కనబడుతున్న విషయం ఏంటంటే, అన్ని విషయములలో దేవాది దేవుడు పరిపూర్ణుడై ఉన్నాడు. ఆయనలో ఏది కూడా కొదువుగా లేదు. అన్ని విషయములలో ఆయన పరిపూర్ణత కలిగిన వాడుగా ఉండి, ఏ విషయంలో కూడా తక్కువ లేకుండా కొదువ లేకుండా సమృద్ధి కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. అందుకే ఆయన కోరుకుంటున్న విషయం, పరలోకపు తండ్రి ఎలాగైతే పరిపూర్ణత కలిగిన వాడుగా ఉన్నాడో మనము కూడా అదే రీతిగా పరిపూర్ణత కలిగిన వారముగా ఉండాలని ఆ దేవాది దేవుడు, ఆ లోకరక్షకుడు, ఆ సర్వాధికారి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ నీతి సూర్యుడు, ఆ గొప్ప దేవుడు, ఆ రాజుల రాజు, ఆ ప్రభువుల ప్రభు, మనం నమ్మినటువంటి దేవాది దేవుడు కోరుకుంటున్న విషయం, మనము పరిపూర్ణత కలిగిన వారముగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన కావాల్సింది, ఆయన సన్నిధిలో మనం పరిపూర్ణత కలిగిన వారముగా, నమ్మకత్వం కలిగిన వారముగా, యథార్థత కలిగిన వారముగా, నీతిని అనుసరించే వారముగా, హృదయపూర్వకముగా నిజము పలికే వారముగా ప్రభు సన్నిధిలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రతి విషయంలో ఆయన లోపము లేనివాడై ఉన్నాడు. మనలో ఎక్కడో చోట ఏదో ఒక విధంగా లోపము కనబడితే ఉంటుంది, కానీ ఆ దేవాది దేవునిలో ఏ లోపము లేదు. పరిశుద్ధుడు, నీతి సూర్యుడు, ఆరాధనలకు యోగ్యుడు, గొప్పవాడైన లోపము లేనివాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా లోపము లేని వారిగా ఉండాలి. ఈనాడు ప్రతి విషయంలో లోపము కలిగిన వారముగా దేవుని అనుసరిస్తూనే పాపములో, లోకములో, శాపములో, అంధత్వములో పడిపోతున్నాం. లోపం అంటే అదే. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు లోపము లేని వాడిగా ఉండమని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియా, దేవుని అనుసరించే వారులారా, దేవుని నమ్ముకున్న వారులారా, దేవుణ్ణి గనక మనము ఆయన ఆరాధిస్తే గనక పరిపూర్ణులుగా ఉండి, పరిపూర్ణత గలవారముగా ఉండి ప్రభువుని ఆరాధిస్తే మనం పరిపూర్ణులుగా ఉంటాం. ఆ పరలోకపు తండ్రి ఎలాగైతే పరిపూర్ణత కలిగిన వారముగా ఉన్నాడో మనము కూడా పరిపూర్ణత గలవారముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. పరిపూర్ణత కలిగిన వారంగా ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం. ఆయన కృపకు పాత్రులుగా ఉందాం. ఈ మాటలు మన వినికిడిలో ఫలభరితముగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీకు స్తోత్రం. నీ ఉచితమైన కృపను బట్టి, మిమ్మల్ని ఆయన మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు చూపిన గొప్ప కృపను బట్టి స్తోత్రాలు రాజా. పరిపూర్ణత కలిగిన వారముగా మేము ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మంచి మనసాక్షి కలిగి, మంచి మనస్సు కలిగి, పరిపూర్ణతతో మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యం, గొప్ప కృప నీ బిడ్డలకు దయచేసి నడిపించి, దర్శించి, బలపరిచి సహాయము చేయమని అడుగుతూ
వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చి మీ రాజ్యానికి వారసులు ఉండే కృప మీ బిడ్డలకు దయచేయమని అడుగుతూ యేసు మీ నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడును ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరికి ఈ పరిచర్లంతటికి సదా తోడే నడిపించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. పరిపూర్ణత గలవారంగా ఉందాం. పరిపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడిద్దాం. ఆయన సన్నిధిలో, ఆయన రాజ్యములో వారసులుగా ఉందాం. ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.